శ్రీ ధనలక్ష్మీదేవి మహాత్మ్యం. పూర్వం కాశీనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతని పూర్వీకులు చేసుకున్న తపఫలంగా, అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల అతనికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. సమాజంలో గౌరవం పెరిగింది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లుగా డబ్బున్న వాటి చుట్టూ అనేక మంది భజనపరులు రకరకాల ఉద్దేశాలతో చేరుతారు. అదేవిధంగా ఎందరో భజనపరులు అతని చుట్టూ చేరి వర్తకుడు ఏమి చెప్పినా ఏమి చేసినా అతని మాటలకి తాళం వేస్తూ లోకంలో అతని కంటే గొప్పవాడు సమర్థుడు లేడని కీర్తిస్తూ ఉండేవారు. బుద్ధిశాలి అయితే ఈ పొగడ్తలకి లొంగడు. కానీ అహంకారం తలకెక్కినప్పుడు అతి సులువుగా మనిషి పొగడ్తలకి లొంగిపోతాడు. అలాగే ఈ వర్తకుడు కూడా ఈ సంపద యావత్తు తన సామర్థ్యం వల్లనే సంపాదించగలిగానని విర్రవీగుతూ ఆ ధనలక్ష్మీదేవి కృపని విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. ఇంకా లాభాలు రావటం మానేసి వ్యాపారం సన్నగిల్లటం మొదలయ్యింది. కానీ అతని భార్యాబిడ్డలు మాత్రం వారి ఖర్చులని ఏమాత్రం తగ్గించుకోకపోవడంతో ఖర్చుల కోసం అప్పు చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఆస్తి అంతా హరించుకుపోయి అప్పుల వాళ్ళు ఇండ్లు కూడా వేలం వేశారు. భార్యాబిడ్డలతో కలిసి అతనిని వదిలి పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంక ఏం చెయ్యాలో తెలియక అడవిదారి పట్టాడు వర్తకుడు. అతని దురవస్థ చూసి అతని మిత్రుడొకడు జాలిపడి ఏదో విధంగా స్నేహితునికి ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో ఒక చేతికర్రలో వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి, దీని సహాయంతో మళ్ళీ వ్యాపారం చెయ్యండి అన్నాడు. దురదృష్టవంతుడైన వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతికర్రని అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలాగే మరో స్నేహితుడు కూడా సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఒక గుమ్మడికాయలో కాసులను పెట్టి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడి సహాయకాలం ఇంటికి వచ్చే దారిలో మోహరీలు గుట్టగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తీసుకోలేదు. ఎవరో రాళ్ళు దారికి అడ్డుగా పోశారని తిట్టుకుంటూ వాటిని తొక్కుకుంటూ ఆ చీకటిలో వెళ్ళిపోతాడు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరి సహాయం కూడా అందదు. చివరికి దిక్కుతోచని ఆ వర్తకుడు ఒక మహామునిని ఆశ్రయించి తన కష్టాలు తీరే మార్గం చెప్పమంటాడు. ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, నువ్వు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యావు కాబట్టి ఇలా జరిగింది. ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు, ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. ముని చెప్పిన విధంగా వర్తకుడు దేవీ పూజ చెయ్యటం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి దయ కలిగింది. మొదటగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది. తన ఆభరణాలు అమ్మి వ్యాపారం చేయమని ఇచ్చింది. వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం త్వరలోనే పుంజుకుంది. కొంతమంది స్నేహితులు కూడా సహాయం చేశారు. త్వరలోనే వ్యాపారం వృద్ధి చెంది పూర్వ వైభవం పొందగలిగాడు. ఈ కథ ద్వారా ఆ ధనలక్ష్మీదేవి మహత్యం ఎంతటిదో మనందరికీ అవగతం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.